గుర్తింపు. ఈ జీవన వ్యాపారాలలో ఎంత ప్రయాసపడినా ఫలితం లేదా? నీ పితరుల స్థితిగతులతో, నీ చేతగానితనంతో కృంగిపోతున్నావా? ఇక నా జీవితం ఇంతే, నీతిగా జీవించడం వ్యర్థమని నిరాశతో ఉన్నావా? అయితే యేసయ్య నీతో చెబుతున్న మాట, మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. అవును ప్రియులారా, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోటి వారసులము. ఈ సర్వ సృష్టిని సృజించిన సర్వ సృష్టికర్త యొక్క వారసులము. అందుకే ఈ సృష్టి సహితము నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి తనని ఏలుటకు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. కనుక మన ఎడల ప్రత్యక్షం కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాము. కనుక ఒకసారి ఆలోచించుము. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనెను కదా. అవును, ఆయనను ప్రేమించు వారికి తను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనెను. అందుకే క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు మనకు అనుగ్రహించెను. కనుక మన చుట్టూ ఉన్న పరిస్థితులకు భయపడక అపవాది యొక్క తంత్రాలను ఎరిగిన వారమై మన శ్రమల యందు అతిశయపడదాము. అవును, మనం అన్ని విషయాలలో క్రీస్తు వలె సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. యుగ యుగాలు ఆయనతో కూడా సింహాసనంపై కూర్చుండి ఏలుదుము. ఈ లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. కనుక విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాము. మనము ఆశీర్వాదమునకు వారసులగుటకే పిలువబడితిమి. కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. కనుక క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె పోరాడుతూ లోకం పుట్టినది మొదలుకొని మన కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకుందాం. దేవుడట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్.